ఈరోజు షార్ట్ స్టోరీ అత్యాస. ఒక ఊరిలో గోవిందుడు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అయితే ఆ గోవిందుడికి ఆవులు గేదెలు ఉండేవి. అయితే రోజు గోవిందుడు ఆ ఆవుల్ని గేదెల్ని కొండ మీదకి మేతకి తీసుకెళ్తూ ఉండేవాడు. అయితే ఆవులు గేదెలు అటు ఇటు వెళ్ళిపోతూ ఉండేవి మేతకి తీసుకెళ్ళినప్పుడల్లా. అయితే గోవిందుడు వీటికి ఎలా అయినా ఒక ఉపాయం పనాలి, రోజు నేను గేదెల్ని ఆవుల్ని మేతకి తీసుకెళ్ళినప్పుడు వెతకలేకపోతున్నాను అనుకున్నాడు. అయితే గోవిందుడికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటది? గేదెలకి ఆవులకి గంటల మెడలో కడితే అవి ఎంత దూరంలో వెళ్ళినా మనం వాటిని కనిపెట్టొచ్చు అనేసి. అయితే అప్పుడు గోవిందుడు ఏం చేశాడు అంటే కొన్ని చిన్న చిన్న గంటలను తీసుకొచ్చి గేదెలకి ఆవులకి కట్టాడు. అయితే ఆ టైంలో అవి మేతకి వదిలేసి ఇతను కర్రలు కొట్టుకునేవాడు. అయితే అందులో ఒక ఆవు అంటే గోవిందుడికి చాలా ఇష్టం. అయితే దానికి కొన్ని ఖరీదైన గంట తెచ్చి కట్టాడు. అయితే గోవిందుడు ఇలా ప్రతిరోజు కట్టెలు కొట్టుకుంటూ సాయంత్రానికి ఆవులు గేదెలు ఎంత దూరంలో ఉన్నా ఆ గంటల సౌండ్కి వాటిని తెచ్చుకుంటూ ఇంటికి తీసుకెళ్తూ ఉండేవాడు. అయితే ఒకరోజు అటువైపు ఒక వ్యక్తి వెళుతూ ఉండగా ఈ ఆవుల్ని గేదెల్ని చూశాడు. అయితే ఈ ఖరీదైన గంట ఉన్న ఆవుని అతను చూసి, ఈ ఆవు చాలా బాగుంది, ఈ ఆవు ఎలా అయినా నాకు కావాలి అనుకున్నాడు. అయితే దీన్ని ఎలా అయినా దొంగతనం చేసేసి నేను తీసుకువెళ్ళిపోవాలి అనుకుని ఆ వ్యక్తి అనుకున్నాడు. అయితే ఆ వ్యక్తి ఇలా అనుకున్నాడు. ఇప్పుడు ఆ ఆవు మెడలో గంట ఉంది. ఆ గంటని ఉన్నప్పుడు ఆ సౌండ్కి ఈ ఆవు యొక్క ఎవరు తీసుకొచ్చారో తను ఈ గంట మోగడం వల్ల తనకు తెలిసిపోతుంది కదా. అయితే నేను ఈ గంట ఉంటే ఈ ఆవుని నేను దొంగతనం చేసుకోలేను అనేసి అనుకున్నాడు ఆ వ్యక్తి. అనుకొని అయితే ఏమనుకున్నాడు, ఈ గంటని ఎలా అయినా తీయించేయాలి అనుకొని ఒక ఉపాయం పన్నాడు. ఏమని? ఇప్పుడు అతను ఏమో ఆలోచించాడంటే గోవిందుడి దగ్గరికి వెళ్ళి, ఈ ఆవు దగ్గర ఉన్న గంట చాలా బాగుంది, ఈ గంట నువ్వు నాకు అమ్ముతావా? నీకు కావలసినంత డబ్బు నేను ఇస్తాను అనేసి గోవిందుడితో ఆ వ్యక్తి అన్నాడు. అయితే గోవిందుడు ఈడేదో తిక్కమొహంలా ఉన్నాడు, గంటకి ఎంత సొమ్ము అయితే అంత సొమ్ము ఇస్తానన్నాడు అనుకొని గోవిందుడు అలానే అని చెప్పి ఆ ఆవు మెడలో ఉన్న గంటని తీసేసి ఆ వ్యక్తికి ఇచ్చాడు. గోవిందుడికి ఆ వ్యక్తి ఎంత సొమ్ము అంటే అంత సొమ్ము ఇచ్చేశాడు. అయితే ఆ రోజు అలా అయిపోయిన తర్వాత సాయంత్రం అయిన తర్వాత గోవిందుడు ఆవుల్ని గేదెల్ని ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. మరుసటి రోజు మరలా ఈ కొండ ప్రాంతానికి మేతకి ఆవుల్ని గేదెల్ని తీసుకువచ్చాడు. అయితే ఈ వ్యక్తి మరలా వచ్చాడు. ఆవు మెడలో గంట లేదు కదా, కాబట్టి సౌండ్ కూడా రావట్లేదు. అయితే తిని స్లోగా వెళ్ళి నెమ్మదిగా ఆవు దగ్గరికి వెళ్ళి ఆ గుంపులో ఉన్న గంట లేని ఆవుని నెమ్మదిగా దొంగతనం చేసి తీసుకెళ్ళిపోయాడు. అయితే ఎప్పుడూ లాగే గోవిందుడు కట్టెలు కొట్టుకుని సాయంత్రం అయిపోయింది. అన్ని ఆవులు గేదెలు వచ్చాయి కానీ ఈ ఆవు మాత్రం రాలేదు. అయితే గోవిందుడు చాలా ఎతికాడు, అప్పటికీ దొరకలేదు. కానీ గోవిందుడికి అనుమానం మాత్రం రాలేదు. ఆ గంట కొన్న వ్యక్తే ఈ ఆవుని దొంగతనం చేసి ఉంటాడని గ్రహించలేదు అస్సలు గోవిందుడు. అయితే గోవిందుడు అనుకున్నాడు, ఈ గంట ఉంటే నా ఆవు ఈరోజు తప్పోదు కదా అనుకున్నాడు. నీతి ఏంటంటే అత్యాశకు పోయి మన దగ్గర ఉన్నది కూడా మనం పోగొట్టుకుంటాము.